కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే ప్రపంచ దేశాల కంటే మన ఇండియానే చాలా సేఫ్ అని అనిపిస్తోంది. తాజాగా అమెరికాలోని ఓ మోటల్ మేనేజర్ అయిన భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్యను అందులోనే గదిని శుభ్రం చేసే మార్టినేజ్ అనే వ్యక్తి తల నరికి మరీ చంపాడు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ట్విట్టర్లో ఉంది. ఆ తల నరికినప్పుడు ఫుట్బాల్ లాగా దొర్లుతూ వెళుతోంది. దాన్ని చూస్తే ఒళ్ళు గగురు పొడిచినట్లు అవుతోంది. ఇలాంటి ఘటనలు అగ్రరాజ్యాలైన అమెరికా, యూకేల్లోనే ఎక్కువ. అక్కడ అడిగేవాడుండడు. గన్ కల్చర్తో అమెరికాలో ఎంతోమంది చనిపోతున్నా కూడా అక్కడి గవర్నమెంట్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ మన ఇండియాలో ఇలాంటివి అస్సలు జరగవు. ఉన్నంతలో గర్వంగా బతకవచ్చు. డబ్బు కోసం పరాయి దేశానికి వెళ్ళి అక్కడి వారి మధ్య బానిస బతుకు బతకడం కంటే మన దేశంలోనే ప్రశాంతంగా బతకడం బెటర్ అని అనిపిస్తోంది. నిజానికి 1990s కాలంలో మన దేశంలో ఐటీ జాబ్స్ అంతగా లేవు కాబట్టి విదేశాలకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మన దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడే ఉండి మీ టాలెంట్ను మన దేశం కోసమే ఉపయోగించండి. అప్పుడు మన దేశం కూడా బాగుపడుతుంది.